వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. సుప్రీంకోర్టులో ఓటు నోటు కేసు ఫైనల్ పొజిషన్కి వచ్చింది. జూలై 24కు వాయిదా వేసిండ్రు. ఇది చివరి వాయిదా, ఇంకొకసారి వాయిదా వేయమని చెప్పిండ్రు. సిబిఐకి ఈ కేసును ట్రాన్స్ఫర్ చేయాలనేది పిటిషన్. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏపీ ఎమ్మెల్యే వేసిన పిటిషన్ ఇది. దీనిలో ఏం జరగబోతుంది, సిబిఐకి ఇస్తే ఏం జరుగుతుంది, తెలంగాణ ప్రభుత్వం ఎందుకు వాయిదా అడిగింది ఈ కేసులో సుప్రీంకోర్టును, దీని మీద మాట్లాడదాం. మనతో హైకోర్టు సీనియర్ అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, సుప్రీంకోర్టులో హియరింగ్ అయింది. తెలంగాణ ప్రభుత్వం వాయిదా వేయని అడిగింది. ఇది చివరి వాయిదా, ఇంకా మరోసారి ఎక్స్టెండ్ చేయమని సుప్రీంకోర్టు కూడా చెప్పేసింది. ఎందుకు తెలంగాణ ప్రభుత్వం వాయిదా అడిగింది సార్? అంటే ఒక్కసారి దీని బ్యాక్ డ్రాప్ చూస్తే మనము లీగల్గా 2015లో జరిగిన కేసులో అప్పుడే ఛార్జ్షీట్ వేసేశారు. ఏసీబీ వేసింది. ఏసీబీ తర్వాత ఈడీ కూడా ఛార్జ్షీట్ ఫైల్ చేసింది. ఈడీ ఛార్జ్షీట్ ఫైల్ చేసిన తర్వాత ఏమైందంటే అప్పుడు ఈ ఛార్జ్షీట్లో చంద్రబాబు పేరు కూడా పెట్టారు. అయితే ఆయన అక్యూజ్డా విట్నెస్ అని ఎక్కడ ఛార్జ్షీట్లో రాయలేదు. దాని మీద పొలిటికల్గా ఆయన మంగళగిరి ఎమ్మెల్యే ఏం చేశాడంటే ఈయన పేరు ఉంది కదా, ఆయన ఎఫ్ఎస్ఎల్ అంటారు, అంటే ఫోరెన్సిక్స్ సైన్స్ ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా వచ్చింది. ఆయన వాయిస్ని ఎగ్జామిన్ చేస్తే చంద్రబాబు వాయిస్ అని తేలింది. దెన్ వాళ్ళ కంటెన్షన్ ఏంటంటే చంద్రబాబు గారు వాయిస్ అని తేలినప్పుడు ఛార్జ్షీట్లో ఆయనని విట్నెస్గా చూపట్లేదు, అక్యూజ్గా చూపట్లేదు, కేవలం ఆయన పేరు మట్టుకే రాశారు. కాబట్టి ఆయన ఇంక్లూడ్ చేయండి అని రామకృష్ణారెడ్డి, ఆ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు సుప్రీంకోర్టు మూవ్ చేశారు. మూవ్ చేసినప్పటి నుంచి ఏదో ఒక కారణం వల్ల, ఎందుకంటే మనం ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి, ఎప్పుడైతే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు వేసినారో సుప్రీంకోర్టులో ఎన్వి రమణ గారు చీఫ్ జస్టిస్గా ఉన్నాడు. అందరికీ తెలుసు చంద్రబాబు గారి రమణ గారి నెక్సెస్ ఏంటి అందరికీ తెలుసు. అట్లా కొన్ని రోజులు అది పెండింగ్ అవుతూ వచ్చింది. బట్ ఇప్పుడు ఏంటంటే సుప్రీంకోర్టు ఇన్ని ఏళ్ళు అయిపోయింది, మీరు ఛార్జ్షీట్ వేసి వాయిదాల మీద వాయిదాలు అడుగుతున్నారు, ఎందుకు ఈ వాయిదాలు అని చెప్పి ఫైనల్గా అడిగితే మొన్న ఏదో 24 జూలై ఏదో ఇచ్చినారు. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ రేవంత్ రెడ్డి మీద కేసు, అప్పుడు ఓటుకు నోటులో రేవంత్ రెడ్డి గారు కూడా వన్ ఆఫ్ ద అక్యూజ్డ్. ఆయన పేరు వేం నరేందర్ రెడ్డి గారు కొడుకు క్యాష్ ఇచ్చారు, ఆ 50 లక్షలు ఏదో వీళ్ళు ఆల్రెడీ అటాచ్మెంట్ కూడా చేశారు, ఈడీ అటాచ్ చేసింది, అది డిపాజిట్ కూడా చేసింది. ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు డేట్లు అడుగుతున్నారని చెప్తున్నారు మీరు, బికాజ్ ఆయనే సీఎం. ఆయన మీద రేపు పొద్దున ఏదైనా అడ్వర్స్ ఆర్డర్ వస్తుంది అనుకోండి సుప్రీంకోర్టులో, ఆ అడ్వర్స్ ఆర్డర్ ఏ విధంగా ఉంటుందో తెలీదు. సో దేర్ ఫార్ వీళ్ళు టైం బార్గెన్ చేస్తున్నారు టు కంప్లీట్ దిస్ పార్లమెంట్ ఎలక్షన్. ఈ పార్లమెంట్ ఎలక్షన్ దాకా దాన్ని లాగితే తర్వాత ఏమైతే అది చూసుకోవచ్చు. కానీ ఉన్నట్టుండి 7 సంవత్సరాలు సార్ కేసు ఇదంతా జరిగి, ఇన్సిడెంట్ జరిగి, ఇప్పుడు ఎందుకు స్పీడ్గా హియరింగ్స్ జరుగుతున్నాయి, ఏదో జరుగుతుందన్న ఫీలింగ్ ఒకటి కలుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఇంత స్పీడ్ విచారణ ఇది జరుగుతుంది? అట్లా స్పీడ్ అని ఏముండదండి. జనరల్గా ఏంటంటే సుప్రీంకోర్టులో రోస్టర్ ప్రకారమే కేసెస్ వస్తాయి. ఇప్పుడు మావే అనేక కేసులు అప్పీల్స్ వేస్తాము, ఎస్ఎల్పీలు వేస్తాము, ఫైనల్ హియరింగ్కి రావాలా. ఫైనల్ హియరింగ్కి రావాలంటే మినిమం 8 to 10 years పడుతుంది సుప్రీంకోర్టులో. ఆ రొటేషన్లో రోస్టర్ ప్రకారమే వచ్చింది తప్ప స్పీడప్ ఏం లేదు ఇందులో. అందరు ఏమనుకుంటున్నారంటే బీజేపీ వాళ్ళు ఏదో చంద్రబాబుని లేకపోతే రేవంత్ రెడ్డి సీఎం కదా, ఆయన ఇరికేయడానికి ఇది ఫాస్ట్ మూవ్ చేయడానికి సుప్రీంకోర్టులో వచ్చిందా, అట్లా ఉండదు. సుప్రీంకోర్టు రోస్టర్ ప్రకారము, ఆ సీనియారిటీ ప్రకారము ఎవరన్నా కనుక మెన్షన్ చేస్తే అందులో ఉన్న అర్జెన్సీ ఏంటి, ఎందుకు మీరు మెన్షన్ చేస్తారని చెప్పి వాళ్ళు అడుగుతారు. సో ఆ రొటీన్గా వచ్చింది, నాకు తెలిసినట్టు మటుకు స్పీడప్ ఏం లేదు, రొటీన్గా వచ్చిన కేసే ఇది. బట్ ఒకటే ఏంటంటే ఇందులో ఒకవేళ వాళ్ళు ఏం చేస్తారండి, ఈడీకి డైరెక్షన్ ఇస్తారు టు కంప్లీట్ ది స్పీడీ ట్రయల్ చేయమని అంటారు. ట్రయలే స్టార్ట్ కాలేదు కదా ఇందులో, స్పీడీ ట్రయల్ చేయమంటారు. ఒకవేళ రేపు పొద్దున సుప్రీంకోర్టులో ఆర్డర్ వచ్చినా కూడా స్పీడీ ట్రయల్ చేయండి అని అడుగుతారు ఈడీని. ఈ ఛార్జ్షీట్ మీద మళ్ళీ విట్నెస్లను ప్రవేశపెడతారు. బ్యాక్ టు స్క్వేర్ వన్ అంటే ట్రయల్ కోర్టుకు వస్తుంది మళ్ళీ. అది సుప్రీంకోర్టులో ఏముండదు. సుప్రీంకోర్టు విల్ గివ్ ఏ డైరెక్షన్ టు స్టార్ట్ ది ట్రయల్ అండ్ స్పీడీ ట్రయల్ చేసి ఎవిడెన్స్ ప్రకారము, మీ దగ్గర ఉన్న ప్రూఫ్స్ ప్రకారము శిక్ష పడుతుందా పడదా, అది ఫ్రేమ్వర్క్లో ఏముంది దాన్ని బట్టే పోతారు తప్ప ఇప్పుడేదో ఆకాశం మీద పడి వీరు మీద పడేది ఏమి ఉండదు సుప్రీంకోర్టులో అందరూ అనుకుంటున్నట్టు. కానీ వ్యవస్థలు మేనేజ్ చేసిండ్రా, నిజంగా వ్యవస్థలు మేనేజ్ చేసినందుకే ఇంత ఆలస్యంగా జరిగిందని ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు అన్నారు.
వ్యవస్థలు మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట, ఇదంతా మేనేజ్ చేస్తుంటాను. అది పొలిటికల్గా చాలా మాట్లాడచ్చు. బట్ వన్ థింగ్ ఈజ్ ఫర్ ష్యూర్, చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలు మేనేజ్ చేస్తారని నేను కూడా అనేక డిస్కషన్స్లో చెప్పాం. అది పొలిటికల్గా వినటానికి బాగుంటుంది, బట్ అది అంత ఈజీ ఏం కాదండి. సుప్రీంకోర్టు, అది కూడా సుప్రీంకోర్టు ఈజ్ అ ప్రీమియం, ఇది మన ఇన్వెస్టిగేషన్ అవన్నీ కూడా చూసి చేస్తారు, కానీ వాళ్ళు ఏదో మేనేజ్ అయిపోతారు అనేది ఏమి ఉండదు. జనరల్గా అట్లా ఉండదు. వాళ్ళు సిబిఐకి అప్పగించే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి సార్? సిబిఐకి అప్పగించాలని కదా కేసు సుప్రీంకోర్టులో. సిబిఐకి అప్పగిస్తే ఎట్లా ఉంటుంది దీని ప్రాసెస్? సిబిఐ అనేది వన్స్ అగైన్ ఇట్స్ ఎ వెరీ ప్రీమియం ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ. వాళ్ళు ఇంకా వైడ్ ఇన్వెస్టిగేషన్ చేస్తారు, ఇంకా లోతులోకి వెళ్తారు. అప్పుడు ఇద్దరికి నష్టం అవుతుంది. ఇటు రేవంత్ రెడ్డికి నష్టం అవుతుంది, సిబిఐ వస్తే అటు చంద్రబాబు గారిని కూడా ఇడికియాలి. ఎందుకంటే ఆల్రెడీ ఛార్జ్షీట్లో చంద్రబాబు గారి పేరు పెట్టారు. కాబట్టి సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఆయనను తప్పించడానికి ఉండదు. అప్పుడు ఇటు రేవంత్ రెడ్డిని ఇరికిస్తారు. బట్ ఏమవుతుంది అల్టిమేట్గా, ఆ రోజు దొరికింది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో ఆయన వాయిస్ టాలీ అయింది, చంద్రబాబు గారి పేరు. వీళ్ళేమో కెమెరాలు పెట్టారు, రేవంత్ రెడ్డి డబ్బులు ఇయ్యంగా చూశారు. విట్నెస్లు ఎవరున్నారు ఆ రోజు? వాళ్ళ విట్నెస్ల స్టేట్మెంట్ని సెబాస్టియన్ అనే ఎవరిని విట్నెస్ పెట్టారు. అప్పుడు కేసీఆర్ గవర్నమెంట్ ఉండే, సెబాస్టియన్ అని పెట్టారు. సండ్ర వెంకట వీరయ్య, ఆయన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఏదో క్వాష్ పిటిషను, తర్వాత డిశ్చార్జ్ పిటిషన్స్ కూడా వేసుకున్నాడు. అది అట్లా పెండింగ్ ఉంది. అల్టిమేట్లీ సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేసిన ఈడీ ఛార్జ్షీట్ని బట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళు ఇంకో ఛార్జ్షీట్ వేయచ్చు ఒకవేళ ఇంకా కొత్త వీళ్ళ ఇన్వెస్టిగేషన్లో. ఇఫ్ దే ఫైండ్ న్యూ ఇష్యూస్, ఇఫ్ దే డిస్కవర్ సమ్ న్యూ ఇష్యూస్, దే విల్ ఫైండ్ అడిషనల్ ఛార్జ్షీట్. ఆ అడిషనల్ ఛార్జ్షీట్లో మళ్ళీ ప్రూఫ్స్, ఎవిడెన్స్, విట్నెస్లు అన్నీ పెట్టాలి. సో దేర్ ఫోర్ ఏమవుతుంది అల్టిమేట్గా, అక్కడ ఉన్న ఏదైతే ట్రయల్ కోర్టులో ఉన్న ఎవిడెన్స్ని బట్టి ఆ రోజు విట్నెస్లు హాస్టైల్ అయిపోయారు అనుకోండి, కేసే ఉండదు. మమ్మల్ని పోలీసు వాళ్ళు బెదిరించి ఇరికిచ్చారు, అసలు మేమేం చూడలేదు అని అన్నారు అనుకోండి, కేసేముంటుంది ఇంకా. ఇటు రేవంత్ రెడ్డి గారి మీద ఉండదు, చంద్రబాబు మీద ఉండదు. డెఫినెట్గా ఆ రోజు విట్నెస్లు హాస్టైల్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి. లీగల్ భాషలో చెప్పాలంటే హాస్టైల్ అంటే నేనేం చూడలేదు, మర్చిపోయాను, 7 ఏళ్ళు అయిపోయింది అని కూడా చెప్పచ్చు విట్నెస్లు. అప్పుడు కేసే ఉండదు కదా. సార్ గతంలో ఇట్లాంటి కేసు ఏమైనా జరిగిందా? దానిలో ఎట్లాంటి ట్రయల్స్ జరిగినాయి, లేదా దానిలో ఎట్లాంటి శిక్షలు పడ్డాయి ఇట్లాంటి వ్యవహారాలు? చాలా తక్కువ అండి. ఏంటంటే ఇంకోటి, ఇందులో ఫోన్ ట్యాపింగ్ కూడా ఇమిడి ఉంది. ఆ రోజు రేవంత్ రెడ్డి గారి ఫోను, వేం నరేందర్ రెడ్డి గారి ఫోను, చంద్రబాబు గారి ఫోను డెఫినెట్గా ట్యాప్ చేసి ఉంటారు. ఇదే కేసీఆర్ ప్రభుత్వమే. భుజంగరావు ఇప్పుడు అందరూ వస్తున్నారు కదా, అది కూడా ఎంక్వైరీ కావాలి. ఒకవేళ సిబిఐ కనుక ఎంటర్ అయితే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఎంక్వైరీ చేస్తారు. అది అల్టిమేట్లీ కేసీఆర్కో ఎవరికో చుట్టుకునే అవకాశం కూడా ఉంటుంది లాజిక్గా మాట్లాడితే. బికాస్ ఫోన్ ట్యాప్ చేయండి రేవంత్ రెడ్డిది, ఎట్లా తెలుసు వాళ్ళకి పలానా రోజు అక్కడికి వెళ్తున్నారు, క్యాష్ తీసుకొని వెళ్తున్నారు, ఏ యాంగిల్లో కూర్చోవాలో రేవంత్ రెడ్డి కూడా అక్కడ కెమెరాలు పెట్టారు. సో అప్పుడు ఏమవుతుంది, వైడర్ నెట్వర్క్ అయిపోతుంది. ఆ స్టీఫెన్సన్ చెప్పి ఉండొచ్చు కదా, స్టీఫెన్సన్ అప్పుడు బీఆర్ఎస్ చెప్పిండొచ్చు, ఆయన కూడా చెప్పిండొచ్చు. వీణ అనేది ఏంటంటే ఆయన పేరేంది, వరంగల్ ఎర్రబెల్ దయాకర్ రావు లీక్ చేశాడు ఇది అని అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏదో చెప్పుకున్నాడు. కానీ డెఫినెట్గా దర్ ఇస్ ఎ ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ ఇన్ ఇట్. అప్పుడు వైడర్ నెట్వర్క్లో పోతే మటుకు సిబిఐ ఆ యాంగిల్లో ఎంక్వైరీ చేస్తే అందరి మేడకు చుట్టుకుంటుంది. అది ఎట్లాంటి శిక్షలు ఉంటుంది సార్? సెక్షన్లు ఒకవేళ ప్రూఫ్ అయితే, దీనిలో ప్రూఫ్ అయితే అంతే సేమ్. ఈడీలో ఏముందండి, 3 to 5 years ఉంది. ఈడీ ఛార్జ్షీట్ వేస్తే మనీ లాండరింగ్, అది 50 లక్షలు రికవర్ చేశారు. ఈడీ వాళ్ళు 50 లక్షలు ఎవరి దగ్గర, ఆయన పేరు కృష్ణ కీర్తన్ రెడ్డి, ఎవరు వేం నరేందర్ రెడ్డి కొడుకు దగ్గర 50 lakhs రికవర్ చేశారు. మనీ లాండరింగ్ అయిందని ప్రూఫ్ ఉంది. మ్యాక్సిమం 3 to 5 years శిక్ష ఉంటుంది ఒకవేళ ప్రూఫ్ అయితే. విట్నెస్లు అందరూ సవ్యంగా జవాబు చెప్పి అక్కడ జరిగిందే యాజ్ ఇట్ ఈస్గా చెప్పి, క్రాస్ ఎగ్జామినేషన్లో మళ్ళీ ఉంటుంది క్రాస్ ఎగ్జామినేషన్, అందులో దొరకకపోతే శిక్ష పడుతుంది వీళ్ళకి. ఆ శిక్ష మీద మళ్ళీ అప్పీల్ ఉంటుంది, హైకోర్టు అప్పీల్ పోతారు, అదొక 5 ఏళ్ళు. రేవంత్ రెడ్డి మీద శిక్ష పడ్డదనుకోండి, అప్పీల్ పోతాడు కదా, దాని మీద మళ్ళీ శిక్ష పడ్డదనుకోండి హైకోర్టులో కూడా, సుప్రీంకోర్టు పోతాడు, ఇంకో 15 years నడుస్తుంది. ఇప్పుడే ఏం తెమిలేది అంశం కాదు ఇది.
సార్ ఈ ప్రతి కేసులో అప్రూవర్స్ చాలా ఇంపార్టెంట్ గా కనిపిస్తుంటారు మనకు. ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అప్రూవర్స్ గా మారి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ సాధారణంగా మిగతా ఎంక్వైరీ అయితే నడుస్తుంది. దీనిలో అప్రూవర్స్ పాత్ర ఏంటి? ఇప్పటిదాకా అప్రూవర్ ఎవరు అయినట్టు లేదు కదా దీనిలో. ఒక సెబాస్టియన్ ఎవరో, ఆయన ఎవరో విట్నెస్ మత్తయ్య ఒక ఆయన, ఇంకెవరో. అప్రూవర్ ఎవిడెన్స్ అనేది 50% మటుకు నమ్ముతారు. ఎందుకంటే ఆయన శిక్ష తగ్గించుకోవడానికి. అప్రూవర్ అయితే ఏం చేస్తుందంటే కోర్టు ఈయనకి కూడా శిక్ష పడకుండా ఉండదు. లీనియంట్ వ్యూ, నాకు 5 ఏళ్ళు పడితే అప్రూవర్కి 3 ఏళ్ళు పడుతుంది. ఆయన ఏం తప్పించుకోవడానికి లేదు అక్కడ. అసలు చాలామందికి తెలియదు ఏంటంటే అప్రూవర్ అయిపోయినాడు ఇంకా శిక్ష పడదని. అట్లా ఉండదండి. అప్రూవర్ అయినా కూడా ఆయన రోల్ ఏంటో కూడా చెప్పాలి కదా. ఛార్జ్షీట్లో ఆయన రోల్ చెప్తారు కదా. ఓన్లీ థింగ్ ఈజ్ 5 ఏళ్ళు శిక్ష పడేది 1 ఇయర్ వేస్తారు లీనియంట్ వ్యూ. అంటే ప్రాసిక్యూషన్కి వీళ్ళు హెల్ప్ చేశారు ఈ అప్రూవరు కాబట్టి ప్రాసిక్యూషన్ వాళ్ళే చెప్తారు ఏమని, కైండ్లీ టేక్ ఏ లీనియంట్ వ్యూ మిలాడ్ అంటే జడ్జి గారు 5 ఏళ్ళు శిక్ష పడేది 1 ఇయర్ వేసి వదిలేస్తారు. ఈ అప్రూవర్స్ చెప్పేదే ఇక దాన్ని కోర్టు నిజంగా నమ్మోస్ట్ రికార్డ్ చేస్తుందా? చేస్తుంది. లేకపోతే అప్రూవర్స్ చెప్పిన దాన్ని మళ్ళీ క్రాస్ చెక్ ఉంటుంది కదా. క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తారు డిఫెన్స్ అడ్వకేట్స్. వాళ్ళు డిఫెన్స్ అడ్వకేట్స్ అప్రూవర్ని కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేసి కన్ఫ్యూజ్ చేస్తారు. అక్కడ దొరికిపోతాడు వాడు. ఒకవేళ ఇఫ్ ఈజ్ ఎ ప్లాంటెడ్ విట్నెస్ అనుకోండి. జనరల్గా ఇట్లాంటి కేసులలో ప్లాంటెడ్ విట్నెస్లే ఉంటారు. ఇప్పుడు ఐ విట్నెస్ ఎవరు చూస్తారండి? వాళ్ళ విట్నెస్లే చూస్తారు కదా. నేను మీ ఇంటికి వచ్చి తొంగి చూడలేను కదా. సో వీళ్ళు విట్నెస్లే కాబట్టి డెఫినెట్గా క్రాస్ ఎగ్జామినేషన్లో సీనియర్ లాయర్స్ ఉంటారు, దొరికించుకుంటారు వాళ్ళని. అక్కడ వాళ్ళు దొరికిపోతారు. దొరికిపోయినప్పుడు ఏమవుతుంది, అసలు ఆ శిక్ష ప్రూఫే కాదు ఇంకప్పుడు. సో ఇవన్నీ ఉంటాయి. అప్రూవర్తో పాటు ఇండిపెండెంట్ విట్నెస్ల యొక్క స్టేట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఇండిపెండెంట్ విట్నెస్ యొక్క కన్ఫెషన్ స్టేట్మెంట్, వాట్ ఎవర్ స్టేట్మెంట్ ఇఫ్ దే రికార్డ్, దాని మీద ఆ కేసు కొంచెం బలం చేకూరుతుంది. వాళ్ళు హోస్టైల్ అయిపోయినారు అనుకోండి, ఈ ఓన్లీ అప్రూవర్ చెప్పిన విట్నెస్ మీద, ఎవిడెన్స్ మీద అంత సీరియస్ శిక్షలు ఏం పడవు. దానికి కొరాబరేటివ్ ఎవిడెన్స్ అంటారు. అంటే కో విట్నెసెస్ స్టేట్మెంట్ దాంట్లో ఇది కావాలి, కొరాబరేట్ కావాలి. వాళ్ళు చెప్పిన దానికి, ఇండిపెండెంట్ విట్నెస్ చెప్పిన దానికి కొరాబరేట్ అయితే అప్పుడు శిక్ష పడుతుంది. సార్ నెక్స్ట్ ఎట్లుండదు సార్? నెక్స్ట్ సుప్రీంకోర్టులో ఫైనల్ విచారణ, ఇక మళ్ళీ వాయిదా వేయమని చెప్పింది. నెక్స్ట్ ఏముండొచ్చు? వాయిదా వేయలేదనుకోండి, ఎవరు ఆర్గ్యుమెంట్ వాళ్ళు చెప్తారు. ఇట్స్ ఎ పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు అని చెప్తారు రేవంత్ రెడ్డి వాళ్ళు. ఎవరేది చెప్పినా అల్టిమేట్లీ ప్రూఫ్ అండ్ ఎవిడెన్స్ చూస్తుంది సుప్రీంకోర్టు కూడా. వాళ్ళ రికార్డ్ చదువుతారు జడ్జెస్, దాన్ని బట్టి ఆర్డర్ పాస్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఏమని ఛార్జ్షీట్ వేశారో నేనైతే చూడలేదు. ఈడీ వాళ్ళ ఛార్జ్షీట్ చదివితే కానీ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేము. వాళ్ళు ఏం ఛార్జ్షీట్ వేస్తారో దాన్ని బట్టి ఆ రోజు సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. దెన్ అండ్ దేర్ ఆర్డర్ పాస్ చేస్తారు. సిబిఐకి ఇవ్వడమా లేకపోతే ఇవ్వకపోవడమా తేలిపోతుందా ఈ హియరింగ్లో? తేలిపోతుంది, 100% తేలిపోతుంది. బట్ నాకు తెలిసి ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఏసీబీ కేసు పెట్టింది. అక్కడ ఈడీ వాళ్ళు ఏమో అమౌంట్ రికవర్ చేశారు. ఇంకా సిబిఐ అంత లోతుగా ఎంక్వైరీ చేసేది ఏముంటుంది, ఇన్వెస్టిగేషన్ ఏముంటుంది? కొన్ని 100 కోట్లు ఫ్రాడ్ అయింది అదేం లేదు కదా. ఇట్స్ సింపుల్ 50 lakhs కేసు. అది 100 కోట్ల కేసులే పెండింగ్ ఉన్నాయి సుప్రీంకోర్టులో, ఈడీలో. అండ్ 0.4% కన్విక్షన్స్ ఉంటాయి జనరల్గా ఇట్లాంటి కేసులలో. సో అంత సీరియస్గా ఐ డోంట్ థింక్ సుప్రీంకోర్టు విల్ గివ్ ఎ డైరెక్షన్ టు ఎంక్వైర్ బై సిబిఐ. అట్లా ఏమి ఉండదు నాకు తెలిసి. సిబిఐకి ఎంక్వైరీ, ఒకవేళ సిబిఐ ఎంక్వైరీ ఇచ్చిందని అంటే డెఫినెట్గా కేంద్రంలో ఉన్న పార్టీలు ఏదో చేసి ఉంటాయి డెఫినెట్గా. ఆ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గత ప్రభుత్వం కేసు పెట్టింది, ఈ ప్రభుత్వం ఏసీబీలో ఉంది కేసు. అది ఈ ప్రభుత్వం దాన్ని డైల్యూట్ చేస్తారు కదా. విట్నెస్లనే పెట్టరు రేపొద్దున. విట్నెస్లు అంతా ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ రేపొద్దున డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు అనుకోండి. రేవంత్ రెడ్డి గారే ఏసీబీ కోర్టులో డిశ్చార్జ్ పిటిషన్ వేస్తారు. ప్రాసిక్యూషన్ మనుషులు వీళ్ళలో ఉంటారు, విట్నెస్లు వీళ్ళ మనుషులే ఉంటారు. ఏమవుతుంది, డిశ్చార్జ్ ఎలా అయిపోతుంది, అక్కడ కేసే ఉండదు అప్పుడు. కానీ ఆ వీడియోలు, ఫోన్ టాకింగ్ రికార్డ్స్ అవన్నీ ఉంటాయి. బట్ దాన్ని కన్ఫర్మ్ చేస్తూ ఎఫ్ఎస్ఎల్ వాళ్ళు ఎవిడెన్స్ ఇవ్వాలా. విట్నెస్లు ఎస్ నేను చూశాను, ఆ ఫోన్లో మాట్లాడినప్పుడు లేకపోతే ఆ క్యాష్ రికవరీ అయినప్పుడు నేను చూశాను, ఎవరో చూశారని ఛార్జ్షీట్లో రాస్తారు కదా.
ఆ రాసినోడు వచ్చి కోర్టుకు చెప్పాలి. చెప్పలేదనుకోండి, డెఫినెట్గా వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటారు. ఆ విట్నెస్లకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఇప్పుడు మనం కవిత కేసులో చూస్తున్నాం. సుప్రీంకోర్టులో ఏమంటున్నది, మన ఈడీ కోర్టులో షీ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద విట్నెసెస్ అని ప్రతిసారి చెప్తున్నారు ఎవరు, ప్రాసిక్యూషన్ వాళ్ళు. ఇక్కడ ఆ ఛాన్స్ ఉంటుంది. ఈ విట్నెస్లు ఎవరైతే గత ప్రభుత్వంలో ఉన్న ప్రాసిక్యూషన్ వాళ్ళు ఈ కేసులో విట్నెస్లని ఇప్పుడున్న ప్రభుత్వంలో వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేయొద్దని లేదు కదా. మరి ఇదే గ్రౌండ్స్ లో సిబిఐకి ఇవ్వచ్చు కదా సుప్రీంకోర్టు. ఇదే గ్రౌండ్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, సేమ్ గవర్నమెంట్ ఉంది, ఇవ్వచ్చు. దేర్ ఆర్ లెస్ ఛాన్సెస్. అంటే అంత సిబిఐకి ఇచ్చే అంత సీరియస్ కేసు కాదు నా అభిప్రాయంలో. సిబిఐ ఎంక్వైరీ ఏముంది, అంత పెద్ద ఏం దేశ భద్రత ఇష్యూ ఉందా, లేకపోతే పెద్ద 100,000 కోట్ల ఫ్రాడ్ అయిందా? ప్రభుత్వాన్ని కూల్చేకుంటూ అంటున్నారు కదా సార్, ప్రభుత్వం కూల్చేసే ప్రయత్నం చేసింది. అది కేసీఆర్ డైలాగ్ కొడితే అవన్నీ అట్లా అంత సీరియస్ ఏం లేదు. అది అంత పట్టించుకోరు. సుప్రీంకోర్టు పొలిటికల్ ఇష్యూస్ పట్టించుకోదు, అస్సలు పట్టించుకోదు. రైట్ సార్, థ్యాంక్ యూ. రైట్. నీకు ఎనీవే ఓటుకున్నట్టు కేసు చూద్దాం. ఇందరితో సుప్రీంకోర్టులో హియరింగ్స్లో ఉంది, ఫైనల్ హియరింగ్ అని చెప్పి చెప్పింది సుప్రీంకోర్టు. ఏమవుతుంది దీనిలో, వాళ్ళు సిబిఐకి ఇస్తే మాత్రం రేవంత్ రెడ్డి, చంద్రబాబు, ఆ కేసులో ఉన్న వాళ్ళు అక్యూజ్డ్ అయిన వాళ్ళు రిస్క్ తప్పదని మాత్రం అడ్వకేట్ చెప్తున్నారు. స్టే ట్యూన్.